హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శ్రీదేవి ఏ టు జెడ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఇదివరకటి వీడియోలో తెలుగు వ్యాకరణానికి సంబంధించి మొదటి క్లాస్ నేర్చుకున్నాం కదా! అందులో అసలు వ్యాకరణం అంటే ఏమిటి? భాష గురించి, భాషలోని రకాల గురించి, అసలు తెలుగు భాష అనేది ఏ విధంగా ఏర్పడింది అనే దాని గురించి నేర్చుకున్నాం కదా! ఇప్పుడు మనం రెండవ క్లాస్‌లో ఏం నేర్చుకుంటామంటే, భాషకి ప్రప్రథమంగా అవసరమైనవి అక్షరాలు కదా! అందువల్ల మనం ఈ వీడియోలో అక్షరాలు, అక్షరాల భేదాలు గురించి నేర్చుకుందాం. అసలు అక్షరాలు అంటే ఏమిటంటే, క్షరం అక్షరం. క్షరం అంటే నాశనం. నాశనం లేనిది అక్షరం. ఏ భాషకైనా లిఖిత రూపానికైనా లేదా వాగ్రూపానికైనా సరే అక్షరాలు ప్రాణాధారాలు. తెలుగు భాషలో ఏర్పడిన అక్షరాలు 56. వాటిని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. అవి 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. ఇవి మళ్ళీ కూడా వేరువేరుగా విభజించబడ్డాయి. అసలు తెలుగు భాషలో అక్షరాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని చూసుకుంటే ఆ, ఆ, ఈ, ఊ, ఊ, అరు, అరు, అలు, అలు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ, కా, ఖ, గా, ఘ, ఇన్య, చా, చా, జా, జా, ఇని, టా, టా, డా, ఢ, అణ, తా, తా, దా, ధ, న, పా, ఫ, బా, భ, మ, యా, రా, లా, వా, షే, షా, షా, హ, అక్ష, బండిర. సాధారణంగా ఈ వరుసలోనే అక్షరక్రమం ఉంటుంది. ఇందులో కొన్ని అక్షరాలు ఇప్పుడు వాడకంలో లేవు. అదే ఉదాహరణకి అలు, అలు, బండిరా కూడా ఇప్పుడు మనకి వాడకంలో లేవు. అందువల్ల ఇప్పుడు అలులు రాయడానికి కూడా నాకు ఇక్కడ కీబోర్డు సహకరించక అవి రాయలేకపోయాననమాట. అక్షరాలని వర్ణాలు అని కూడా అంటారు. అక్షరాల సముదాయాన్ని అక్షరమాల, అక్షరమాలిక, వర్ణ సమన్వయము అని కూడా అంటారు. రెండవదిగా అక్షరాల భేదాలు. అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని 3 రకాలుగా విభజించారు అని చెప్పుకున్నాం కదా. మొదటిది అచ్చులు. వీటికి స్వరములని, ప్రాణములని మరి 2 పేర్లున్నాయి. ఇవి 16. స్వయం రాజంతే ఇతి స్వరాహ. ఇతర సహాయము అక్కర లేకుండా వాటంతట అవే పలుకబడేవి అని అర్థం. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, అరు, అరు, అలు, అలు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి అచ్చులు. రెండవదిగా హల్లులు. వీటికి వ్యంజనములని, ప్రాణులని పేరు. ప్రాణములు అచ్చులు అని చెప్పుకున్నాం కదా. అవి కలిగి ఉన్నవి కనుక వీటిని ప్రాణులు అంటారు. వ్యజ్యతే అనేన ఇది వ్యంజనం. దీని చేత అక్షరం స్పష్టం చేయబడుతుంది. వ్యంజనం కాదిహాంతే స్యాత్. కకారం మొదలు హకారం దాకా ఉండే హల్లులకు వ్యంజనములు అని పేరు. కాదయోహ వాసనాహ. ఉదాహరణ కా, ఖ, గా, ఘ, ఇన్య, చా, ఛ, జా, ఝ, ఇని, టా, ఠ, డా, ఢ, అణ, తా, థ, దా, ధ, న, పా, ఫ, బా, భ, మ, యా, రా, బండిర, లా, అళ, వా, షే, షా, సా, హ, అక్ష. కొందరు అక్ష అనేది ప్రత్యేక అక్షరంగా గ్రహించరు. వ్యంజనముల గురించి ఏం చెప్పబడిందంటే, నటభార్యావత్ వ్యంజనాని భవంతి అని సంస్కృతంలో చెప్పడం జరిగింది. వ్యంజనములు నటుని యొక్క భార్య వంటివి అని దీని అర్థం. అంటే ఒక నటిని తీసుకుంటే ఆ నటి ఉదాహరణకు ఒక హీరోయిన్ ఉందనుకోండి.
ఒక నాటకంలో కానీ, ఒక సినిమాలో కానీ, ఒక వ్యక్తికి భార్యగా నటించి, అతని భార్యగాను, మరొక నాటకంలో మరొకనికి భార్యగాను, ఆ విధంగా నటించి ఏ విధంగా అయితే నటిస్తుందో, అలా ఎవరెవరికి భార్యగా నటిస్తే వారి భార్యగాను పిలువబడుతుంది. అలాగే ఒకే హల్లు ఉదాహరణకి కాకి ఏ అచ్చుతో కలిపితే గనక అచ్చు కేగా పిలువబడుతుంది. ఒకవేళ కాకి ఈ గనక అచ్చుతో కలిస్తే అది కీగా పిలువబడుతుంది. అలాగే మనం వ్రాస్తున్నట్లుగా హల్లులు క, ఖ, గ, ఘ అంటూ రాస్తున్నాం గదా! అవి మామూలుగా అయితే అలా పిలవకూడదు. అసలు వాటి లేఖన శబ్ద స్వరూపాలే వేరు. ఇక్, ఖ్, ఘ్, ఘ్ అని వీటిని పిలవాలి. అలాగే వ్రాయాలి. వీటిని హల్లుల అక్షరాలు. వీటిని పొల్లు అక్షరాలు అంటారు. హలంతనమాట. ఖ, ఘ, ఘ అలాగా. ఈ క్రమంలో మనం హల్లు అక్షరాలని పలకడం ఎంత తేలికనో ఒకసారి మనం పలికితే తెలుస్తుంది. అలా హల్లుని పలకాలంటే చాలా కష్టం. దానికి అచ్చు కలిపితే దాని యొక్క పలకడం మనకి సులువుగా ఉంటదనమాట. ఇక్ ప్లస్ ఆ క, ఖ్ ప్లస్ ఆ ఖ అలా అనమాట. అంతేగాని మామూలుగా పిలవాలంటే కష్టంగా ఉంటుందనమాట. మూడవదిగా ఉభయాక్షరాలు. ఇవి అవసరాన్ని బట్టి అచ్చులుగాను, హల్లులుగాను కూడా తీసుకోబడుతున్నందున ఉభయాక్షరాలు అని అనడం జరిగింది. ఉభయం అంటే 2 అని అర్థం. అచ్చుల ధర్మాలను, హల్లుల ధర్మాలను కూడా కలిగి ఉంటాయి. అవి ఏంటంటే ఉభయాక్షరాలు సున్నా, అరసున్న, విసర్గ. సున్నకు పూర్ణ బిందువనో, అరసున్నకు అర్ధ బిందువని పేర్లు. అచ్చులు అందలి రకాలు. అచ్చులలో మొదటిగా హ్రస్వములు. హ్రస్వములు అంటే ఏంటంటే ఏకమాత్ర కాలికాలు. ఏకమాత్రిక కాలిక అక్షరాలను హ్రస్వములు అంటారు. దానిని సంస్కృతిలో ఏమంటారంటే ఏకమాత్రా భవేత్ హ్రస్వం అది సంస్కృతంలో అలా అంటారు. ఉదాహరణకి హ్రస్వాలు ఏంటంటే ఆ, ఈ, ఉ, ఏ, అరు, అలు, ఓ. ఈ హ్రస్వాలను ఏకమాత్రా కాలికాలు అని అంటారు. మాత్ర అంటే ఒక చిటిక వేయటానికి ఎంత సమయం అయితే తీసుకుంటుందో అంతే సమయంలో పలికే అక్షరం అని అర్థం. తరువాత దీర్ఘాలు. మనకి ఇవేంటంటే అచ్చులలోనే రకాలు. రెండవ రకం దీర్ఘాలు. పొడవుగా ఉండే అక్షరాలను దీర్ఘాలు అంటారు. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, అరు, అలు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ దీర్ఘాలను ద్విమాత్రా కాలికాలు అని కూడా అంటారు. ద్వి అంటే 2 అని అర్థం. 2 మాత్రలు అంటే 2 సార్లు చిటికెలు వేయటానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయంలో పలికే అక్షరాన్ని దీర్ఘం అంటారు. మూడవదిగా వృత్తాలు. ఫ్లుతాలు. 3 మాత్రల కాలంలో పలికే అక్షరాలను ఫ్లుతాలు అంటారు. ఉదాహరణకి ఓం రాస్తాం కదండీ! అక్కడ మనకి ఓ పక్కన ఇలా 3గా పెడతారనమాట. అది 3 మాత్రల కాలం పట్టే 3 మాత్రల కాలం 3 చిటికెలు వేసే సమయంలో పలికేవన్నమాట. దానిని ఫ్లుతాలు అంటారు. 4 వక్రములు. వక్రం అంటే వంకర అని అర్థం. వంకరగా ఉండే అక్షరాలను వక్రములు అంటారు. ఇవి 2 రకాలు. ఉదాహరణకి హస్వవక్రములు, దీర్ఘవక్రములు. హస్వవక్రములు ఏ, ఓ. దీర్ఘవక్రములు ఏ, ఓ. అందులోనే ఇంకా 5వదిగా వక్రతమములు. మిక్కిలి వంకరగా ఉండే అక్షరాలను వక్రతమములు అంటారు. ఉదాహరణకి ఐ, ఔ. అచ్చుల్లోని రకాలు 5 రకాలు చెప్పుకున్నాం కదా! అవి ఏంటంటే 1 హ్రస్వములు, 2 దీర్ఘములు, 3 ఫ్లుతములు, 4 వక్రములు, 5 వక్రతములు.
రెండవదిగా హల్లుల్లోని అందలి రకాలు. హల్లులు, అందలి రకాలు అన్నమాట. అందులో ఒకటి సరళములు. సరళములు అంటే ఏంటంటే, తేలికగా పలకబడే వాటిని సరళములు అంటారు. తేలికగా అంటే కొంచెం ప్రయత్నం అని అర్థం. వీటికి నాదములు అని కూడా పేరు. ఉదాహరణకి గ, జ, డ, ద, బ ఇలా అన్నమాట. రెండవదిగా పరుషములు. హల్లుల్లో రెండవ రకం అన్నమాట. పరుషములు. కఠినముగా పలకబడే వాటిని పరుషములు అంటారు. కఠినం అనేదానికి గట్టి ప్రయత్నం అని అర్థం. వీటికి శ్వాసములు అని కూడా పేరన్నమాట. అవి ఏంటంటే ఉదాహరణకి క, చ, ట, త, ప అంటే కచటతములు, పరుషములు. మూడవదిగా అంటే హల్లుల్లోని మూడవ రకం స్థిరములు. పరుస సరళములు కాక మిగిలినవి స్థిరములు. వ్యాకరణ కార్యాలు జరిగేటప్పుడు మార్పులు రావు. ఉదాహరణకి క అనే అక్షరం నుండి హ అనే అక్షరం వరకు ఉన్న మొత్తం అక్షరాలన్నీ కూడా స్థిరములు. ఇంకా నాలుగవదిగా వర్గములు. వర్గం అంటే సమూహం అని అర్థం. ఈ వర్గములు 5 రకాలు. వీటిలో ఒకే వర్గంలో ఉండే అక్షరాలు 5. ముఖ్యంగా మొత్తం ఇవి 25. ఒక్కో వర్గానికి 5 అక్షరాలు. 5 వర్గాలకి కలిపి 5 5లు 25 అక్షరాలు అన్నమాట. ఆ 5 వర్గాలు ఏంటంటే 1 క వర్గం, 2 చ వర్గం, 3 ట వర్గం, 4 త వర్గం, 5 ప వర్గం. క వర్గంలోకి ఏమేమి వస్తాయంటే క, ఖ, గ, ఘ, ఇඤ. చ వర్గంలోకి చ, ఛ, జ, జ, ఇణి. ట వర్గంలోకి ట, ట, డ, డ, అణ. త వర్గంలోకి త, థ, ద, ద, న. ప వర్గంలోకి ప, ప, బ, భ, మ. ఈ 5 వర్గంలో 5 అక్షరాలు మొత్తం 25 అక్షరాలను కలిపి వీటిని 5 వర్గాలుగా చెప్తారనమాట. ఇంకా హల్లుల్లో మనకి 5వ రకం వర్గయుక్కులు. యుక్కు అంటే జత లేదా 2 అని అర్థం. వర్ణాక్షరాలలో సరి సంఖ్యలో ఉండే అక్షరాలు అంటే 2, 4 అక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఉదాహరణకి ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. ఇవి మొత్తం 10 అక్షరాలు. ఈ 10 అక్షరాలని వర్గయుక్కులు అంటారు. అంటే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన 2 అక్షరాలు అన్నమాట. ఒక వర్గం అంటే క వర్గంలో క నుండి ఇඤ వరకు ఒక వర్గం కదా! అందులో రెండవ అక్షరం ఖ, నాలుగవ అక్షరం ఝ అలా అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి హల్లుల్లో 6వ రకం అనునాసికములు. నాసిక అంటే ముక్కు. ముక్కు సహాయంతో పలకబడే అక్షరాలని అనునాసిక అక్షరాలు అంటారు. ఉదాహరణకి ఞ, ఇణి, అణ, న, మ ఇవి 5. 5 రకాలైన వర్ణాక్షరాలలోని చివరి అక్షరాలు 5 వర్గాలు ఉన్నాయి కదా! ఆ 5 రకాలైన వర్గాల్లోని చివరి అక్షరాలను అనునాసిక అక్షరాలు అంటారు. ఇంకా తర్వాతది హల్లుల్లో తర్వాత రకం స్పర్శములు. స్పర్శం అంటే ప్రయత్నం, స్పృష్టం, ప్రయత్నం, స్పర్శానాం. ఉచ్చరించేటప్పుడు నోటి భాగాలతో బాగా గట్టి ప్రయత్నం ఉన్నందువల్ల వీటికి స్పర్శములు అని పేరు. స్పర్శములు 25 అక్షరములు. అవి ఏంటంటే మనకి క వర్గం నుంచి ప వర్గం వరకు అన్నమాట. ఒక్కో వర్గానికి 5 అక్షరాలు చొప్పున 5 5లు 25. ఈ 25 అక్షరాలని కూడా మనం స్పర్శములు అంటారు. తర్వాతది అంతస్తములు. స్పర్శములకు, ఓష్మములకు మధ్య ఉండే అక్షరాలను అంతస్తములు అంటారు. ఇవి ఏంటంటే 4. అవి ఏంటంటే య, ర, ల, వ. అంతస్తములు. అంతస్తములకి 4 అక్షరాలు. అవి యారాలవాలు. తరువాత ఓష్మములు. మనకి అంతస్తముల్లోనే ఇంకొక రకం ఓష్మములు. గాలి ఊది పలుకబడేవి గనుక ఓష్మములు. అవి 4. అవి ఏంటంటే షే, ష, స, హ. ఈ 4 కూడా ఓష్మములు.
అలాగే మనకి అంతస్థంలో రెండవది ధృతం. నకారానికి ధృతం అని పేరు. ధృతం అంటే అవసరం లేనిచో కరిగిపోవునది అని అర్థం అన్నమాట. ద్రవతీతి ధృతం అనగా జారిపోయినది అని అర్థం. ఉదాహరణకి నన్నన్, నిన్నున్, నిను ఇవన్నీ ధృతాలే. తర్వాతది మనకి హల్లుల్లో తర్వాత రకం ధృత ప్రాకృతికము. ధృతాంతమైన పదం ధృత ప్రాకృతికం. ధృతం చివరి గల పదాన్ని ధృత ప్రాకృతము అంటారు. ఉదాహరణకి అనన్, కనెన్, వినెన్, చనెన్, వచ్చెన్, వెళ్ళెన్ ఇవన్నీ నకారం ధృతం చివర కలిగినవి అవటం వలన ధృత ప్రాకృతములు అని వీటిని అంటారనమాట. భాషలో ధృత ప్రాకృతికాలు ఇలా ఉన్నాయి. ప్రథమ, కయి, పట్టి, యొక్క ఇవి తప్ప మిగిలిన విభక్తులు ఉత్తమ, పురుష, ఏకవచనములు. తరువాత హల్లుల్లో తరువాత రకం కళలు. ధృత ప్రకృతములు కాని శబ్దములు కళలు. అంటే ఈ కళలకు చివర నకారం ఉండదు. ఉదాహరణ రాముడు, రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, అయ్య, అమ్మ ఇలా అన్నమాట. అది ఉదాహరణకి ఏంటంటే రామునికై జ్ఞానము బట్టి నా యొక్క వచ్చిరి, వచ్చితిరి, వచ్చితిమి, వచ్చితిమి, రాడు, రారు, రాదు, రావు, రాము, కొట్టక, తిట్టక, ఎత్తిలి, ఒత్తిలి, ఊరక, మిన్నక, బలి, అక్కట, ఎలా మొదలగినవన్నీ కూడా కళలు అన్నమాట. తర్వాత మూడవ రకం మనం అక్షరాలలో మూడవ రకం ఉభయాక్షరాలు. ఉభయము అంటే రెండు అచ్చులుగాను హల్లులుగాను గుర్తింపబడే అక్షరాలు ఉభయాక్షరాలు. అంటే హల్లులు కానీ గుర్తించబడతాయి, అచ్చులు కానీ గుర్తించబడతాయి అన్నమాట. ఉదాహరణకి సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడింటిని మనం ఉభయాక్షరాలు అంటారు. సున్నాని బిందువని, పూర్ణ బిందువని, పూర్ణ అనుస్వారం అని కూడా పిలుస్తారు. అరసున్నాని అర్ధ బిందువని, అర్ధానుస్వారం అని, ఖండ బిందువు అని అంటారు. మూడవది విసర్గ, దానిని విసర్గ అంటారు. బిందువు ఈ గుర్తుని బిందువు అంటారు. దీన్నే అనుస్వారం అంటారు. స్వరాన్ని అనుసరించి ఉండినది అనుస్వారం. దీన్నే పూర్ణానుస్వారం, నిలువు బొట్టు, నిండు సున్నా అని కూడా అంటారు. సాధ్యమని కూడా అంటారు. పూర్ణ బిందువు సహజమని, శాస్త్ర సిద్ధమని మరలా రెండు రకాలుగా అవుతుంది. పంట, గుంట ఈ మొదలైన వాటిలో ఉన్నది సహజ బిందువు. అర్ధ బిందువు అరసున్నా ఈ గుర్తుని అర్ధ బిందువని, అర్ధానుస్వారమని, అరసున్నా అని, ఖండ బిందువని, కురచబొట్టని అంటారు. ఇవాళ ఇది వాడుకలో లేదు. ప్రాచీన కవితలో ఉంది మరియు ధృత సంధిలో ఉంటుంది. అరసున్నలు గల పదాలని మనం నిఘంటువు సాయంతో తెలుసుకోగలం. ఆయన ఉదాహరణకు కొన్ని అట, ఇక, చుడు, అరటి, అనటి, తేటి, ఆకలి, ఏక, ఈగ ఇలా మొదలైనవి. తరువాతది విసర్గ. ఈ గుర్తుని విసర్గ అంటారు. విశేషముగా సంసర్గ కలిగినది విసర్గ. సంసర్గ అంటే కూడిక. తన ముందున్న అచ్చుతో కలిపి పలకబడుతుంది. సంస్కృతంలో ఇది వాడబడుతుంది ఎక్కువగా. కేవలం తెలుగు శబ్దాల్లో లేదు. కేవలం సంస్కృతంలోనే దీనిని ఉపయోగిస్తారు. వాయువుని విసర్జించుట చేత విసర్గ అంటారు. మనం ఈ వీడియోలో అక్షరాలు, అక్షరాల భేదాల గురించి నేర్చుకున్నాం కదా. మరి ఒక వీడియోలో మనం మిగతా సమాచారం నేర్చుకుందాం. అయితే ఏదో కొంచెం విషయం తెలుసుకుని అది చెప్పడం అనేది సరికాదు. నేను ప్రతిదీ కూడా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు చాలా విషయాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బిట్స్ ఇందులో మీకు కవర్ అవుతాయని నా ఉద్దేశం. కనుక మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తే మీకు చాలా ప్రయోజనకరం. కనుక మీరు చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.